ల్యాండ్ యాక్చువల్గా సర్వే నెంబర్ 403 అండి, గవర్నమెంట్ సర్వే నెంబర్ 403 షేక్పేట్ విలేజ్. ఈ సబ్జెక్ట్ ల్యాండ్ వచ్చి అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ, బోనో వేకెన్షియా ప్రాపర్టీ. మేము 2010లో ఈ ల్యాండ్ని ఎవరు ఓనర్ లేని రీజన్స్ వల్ల మేము పంచనామా కండక్ట్ చేసి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. 2010లో బోర్డు కూడా పెట్టడం జరిగింది, బోర్డు ఎరెక్షన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత రీసెంట్గా ఈ మధ్య 10 days బ్యాక్ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుందని మా నోటీస్కి వస్తే వెళ్ళి మేము కన్స్ట్రక్షన్ స్టాప్ చేసి వాళ్ళ పర్మిషన్స్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ ఉన్నాయని తెమ్మని అడిగినాం. వాళ్ళు ఎట్లాంటి డాక్యుమెంట్స్ కానీ అవి కానీ ప్రొవైడ్ చేయకపోతే 5 days బ్యాక్ కూడా వాళ్ళని పొజిషన్ వెకేట్ చేసి అక్కడ నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోమని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా అక్కడే కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళు నాకు మున్సిపల్ పర్మిషన్స్ తెచ్చుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ డీటెయిల్స్ ఏంటంటే, ఈ ల్యాండ్ సర్వే నెంబర్ యాక్చువల్ సర్వే నెంబర్ ఎంటైర్ షేక్పేట్ 403 అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ. ఇది యాక్చువల్గా 2 acres 25 గుంటాస్ షౌకత్ ఉన్నీసా బేగం అనే ఒక ఓనర్, అంటే వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉండింది. ఆ తర్వాత సబ్సిక్వెంట్ డేస్ 1967లో ఇది డిక్లేర్డ్ యాజ్ బోనో వేకెన్షియా ప్రాపర్టీ. సబ్సిక్వెంట్గా అది మొత్తం షౌకత్ నగర్ కన్స్ట్రక్షన్ రెసిడెన్షియల్ ఏరియా మొత్తం వచ్చిన తర్వాత అక్కడ 2185 square meters పార్సల్ ఆఫ్ ల్యాండ్ అక్కడ మిగిలిపోయింది. సో దాన్ని మేము 2010లో మేము పొజిషన్లోకి తీసుకోవడం జరిగింది యాజ్ ఏ బోనో వేకెన్షియా ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ మేము పొజిషన్లోకి తీసుకున్న తర్వాత బోర్డు కూడా పెట్టిన తర్వాత అగ్రీడ్ బై దట్ యాక్షన్ దీప్తి ఎవెన్యూస్ అనే వాళ్ళు కోర్టులో WP నెంబర్ 22822 of 2010 ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రేయర్ వాళ్ళు ఓనర్స్ అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఫాల్స్ డాక్యుమెంట్స్ క్లెయిమ్తోనే వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయినారు. కోర్టు ఏం చేసింది, 2010లోనే ఆర్డర్స్ ఇచ్చేసి మా యాక్షన్ కరెక్ట్గా లేదు, యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం లేదు కాబట్టి మళ్ళీ ఫ్రెష్ ఆర్డర్స్ పాస్ చేయమని స్టేటస్ కో టిల్ దట్ ఎక్సర్సైజ్ కంప్లీటెడ్ మెయింటైన్ స్టేటస్ కో అని కూడా అన్నది కోర్టు. ఈ స్టేటస్ కో ఉండగా మేము రిట్ అప్పీల్ 10/2011లో రిట్ అప్పీల్ ఫైల్ చేస్తాం 10/2011. ఈ రిట్ అప్పీల్ కూడా పెండింగ్ ఉండగా సిన్స్ ద మ్యాటర్ ఈస్ సబ్జుడైజ్ అండ్ ఆల్సో స్టేటస్ కో ఆర్డర్స్ ఆర్ పెండింగ్ ఉండగా వీళ్ళు ఏం చేసిండ్రు, దీప్తి ఎవెన్యూస్ సమ్ ఏదో థర్డ్ పార్టీకి లీజ్ అగ్రిమెంట్ ఏదో చేసి వైన్స్కి లీజ్ ఇచ్చారు. అతను ఎక్సైజ్ పర్మిషన్ తీసుకొని ఒక షెడ్ వేసుకొని టెంపరీగా లీజ్ వైన్స్ నడిపిస్తున్నాడు సమ్ చైతన్య రెడ్డి అని అతను. సో ఈ యాక్షన్ మాకు ఈ 1 week నుంచి కంప్లైంట్స్ రావడము, మేము అది షాప్ క్లోజ్ చేయించడం జరిగిన వాళ్ళు కంటిన్యూ జరుగుతుంది కాబట్టి ఇవాళ మేము అది సిఐకి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద FIR రిజిస్టర్ చేయమని, ఆ తర్వాత సీజింగ్కి పర్మిషన్ అడిగి పోలీస్ ప్రొటెక్షన్తో మేము సీజ్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.